శ్రోతలకు నమస్కారాలు. మనసులోని మాట అక్కినేని నట జీవిత విశ్లేషణ స్వర సందేశం 11వ భాగం. మహోన్నతమైన పాత్రలు ఇచ్చిన భరణి సంస్థ. భానుమతి గారు, రామకృష్ణ గారు వారి అబ్బాయి భరణి పేరు మీద సంస్థ ఆరంభించి రత్నమాల సినిమా తీశారు. అందులో మంత్రి కుమారుడి పాత్ర ఉంది. ఆ కంపెనీకి డిఎల్ నారాయణ గారే మేనేజర్. ఆయన రామబ్రహ్మం గారి దగ్గరకు వచ్చి మంత్రి కుమారుడి పాత్ర నా చేత చేయించాలని అనుకుంటున్నారని అందుకు అనుమతి ఇమ్మని అడిగారు. నా అనుమతి ఎందుకు, తప్పకుండా చేయించండి, పెద్దవాళ్ళతో పరిచయం అవుతుంది, అనుభవం వస్తుంది అని ఆ మాటే నాతో చెప్పారు. నేను సంతోషించాను. కథలో ఒక అందమైన ముఖం గల పటం నాయికకు చూపించి కత్తితో వివాహం చేస్తారు. నిజానికి అతను వరుడు కాడు. శోభన మందిరంలో ఆ మాట చెబుతాడు. అయితే ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగులు ఏదో నిలబడి అప్పచెప్పినట్లుగా ఉన్నాయని అప్పుడు పత్రికలు రాశాయి. కావచ్చు, అంతకంటే నటించడానికి అవకాశమే లేదు. పాత్ర స్వభావమే అంత. జరిగిన విషయం రాజకుమార్తెకు చెప్పడంలో అలా అప్పచెప్పినట్లుగా ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి విమర్శలే పాఠాలు అవుతాయి. తొలి నుంచి నేను విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకున్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం కాదు, నటన పరంగా, పాత్రల పరంగా వచ్చే విమర్శల గురించి తీవ్రంగా ఆలోచించడం నేర్చుకున్నాను. రత్నమాల నాకు 5వ చిత్రం. భానుమతి గారు, రామకృష్ణ గారు చెప్పినట్లుగానే చేశాను. ఆ దంపతులిద్దరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారు, అద్భుతమైన పాత్రలు ధరింపచేసిన వారు. లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసారి వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు ఇచ్చి నా అభివృద్ధికి తోడ్పడిన వారు. లైలా మజ్నులో మజ్ను పాత్ర నేనేం చేయగలను అని పరిశ్రమలోని వారు అంటే వాళ్ళ మాటలు లెక్క చేయకుండా సాహసంతో ఆ పాత్రను నాకు ఇచ్చిన దంపతులు వారు. భానుమతి గారి పక్కన నాయకుడిగా పర్సనాలిటీ దృష్ట్యా కానీ, నటనాపరంగా కానీ నేను నిలబడలేనని కొందరు భావించారు. భానుమతి గారితో బిఎన్ రెడ్డి గారి అన్నారట, నీ పక్కన తమ్ముడులా ఉంటాడు అని. కానీ నేను కాకపోతే ఇంకెవరి చేత చేయించడానికి ఎవరున్నారు కనుక అప్పుడు నాగయ్య గారు, శ్రీహెచ్ నారాయణరావు గారు హీరోలు. వాళ్ళ చేత చేయించలేరు కదా. అయితే నేను భానుమతి గారి దగ్గరకు భయపడకుండా ఉండాలని, నాకు బెరుగుపోగొట్టాలని, ఆమెతో చనువుగా ఉండటం కోసం బీచ్కి, విహారాలకి తీసుకెళ్లేవారు. 16mm ఫిల్మ్ మీద షూట్ చేసేవారు. నాకు మళ్ళీ ఒక పరీక్ష ఎదురైంది. పట్టుదలతో మజ్ను పాత్ర నిర్వహించాలని తీర్మానించుకుని ఉన్నాను. ఒక నటుడిగా నిలదొక్కుని మంచి పేరు తెచ్చుకోవడానికి ఎన్ని అవస్థలు పడవలసి వస్తుందో అన్ని అవస్థలు నేను పడ్డాను. ఈ అనుభవం నాకే ఎక్కువగా కలిగిందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఆ అనుభవమే పెద్ద పాఠమైంది. ఆ విమర్శలు, నిరుత్సాహాలే నాలో పౌరుషాన్ని పెంచాయి. మజ్ను పాత్ర స్వభావం అర్థమైంది కనుక అద్భుతమైన ఆ ప్రేమ కథలోని నా పాత్రని బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను. రామకృష్ణ గారు, భానుమతి గారు ఇచ్చిన సూచనలు తీసుకుంటూ నా శక్తిని జోడించి నటించాను. అప్పుడు వేదాంతం రాఘవయ్య గారు ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో కూడా పనిచేశారు. పిచ్చివాడైన తర్వాత నవ్వవలసిన పిచ్చి నవ్వు నాకు సరిగ్గా కుదరకపోతే రాఘవయ్య గారు నవ్వి చూపించేవారు. ఆ నవ్వుని ఆయన దగ్గర నేర్చుకున్నాను. లైలా మజ్ను విడుదలయ్యి విజయం సాధించింది. ఆ సాధనలో నేను ఒక భాగస్థుడైనందుకు మహదానందపడ్డాను. మజ్ను పాత్రను ఇంకా బాగా చేసి ఉండవచ్చు అని కొందరు వ్యాఖ్యానించిన నా పరిధిలో నేను చేయగలిగానన్న తృప్తితో ఆనందించాను. లోపాలు ఉండటం సహజం. మనం చేసిందంతా గొప్ప కాదు. అది ఆ దశలో. ఏమైనా ఒక రొమాంటిక్ రోల్ నాకు ఇచ్చి నన్ను ఒక హీరోగా నిలబెట్టారు ఆ దంపతులు. ఏ పాత్ర ధరించినా దాన్ని అద్భుతంగా నిర్వహించానని నేను ఎప్పుడూ భావించను. చెడగొట్టలేదు కదా, చాలు, అదే మంచి పేరు తెస్తుంది అనుకుంటాను. సమాప్తం.